ఆయోగ్ భాగంలో యార్లగడ్డ పంచాయతీలో గ్రామాల్లో పర్యటించిన ఎంపీడీఓ బాపన్నదొర. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ వైరావరం మండలం అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వారి ఆదేశాల ప్రకారం యార్లగడ్డ ఆశ్రమ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడమైనది అని ఎంపీడీఓ బాపన్నదొర తెలిపారు. విద్యార్థులతో తరగతుల వారీగా కలవడమైనది. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం అన్ని కూడా పెట్టుచున్నారు. విద్యార్థినులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని గమనించడమైనది. టాయిలెట్స్ అన్ని క్లీన్ గా ఉన్నాయి అని గమనించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేయడమైనది. తరువాత నీతి ఆయోగ్ భాగంలో యార్లగడ్డ పంచాయతీ పైడిపుట్ట గ్రామంలో సంపూర్ణత పోషణ అభియాన్ గ్రామ సభలో పాల్గొని పోషణ అభియాన్ గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో యార్లగడ్డ సర్పంచ్ పల్లెల పద్మావతి, ఎంపీటీసీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, వార్డు మెంబర్స్, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి భార్గవ, రామ్ చరణ్, మండల పరిషత్ టైపిస్ట్ భరత్, సిసి వెలుగు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ అనుకుంటారు. ప్రెగ్నెన్సీ 8 మంది అండి. వాళ్ళిద్దరూ 8 మంది. వాళ్ళంతా ఉన్న కండిషన్ ఎలా ఉందంటే ఐరిస్ ఏం కాదు కదా. ఐరిస్ టీచర్ మీరు నేను వెళ్ళిపోయానండి. మీ టీచర్ గారికి ఎందుకు పైడిపుట్ట మీటింగ్కి వెళ్ళానండి. అయిపోతుంది కోర్స్ అప్పుడు కూడా ఆ పేరు చెప్తా. ఇంగ్లీష్ అంతవరకు ఏంటి? మీరు ఒకటే మీ వద్ద మీరు చదువుకోవాలి. ఇప్పుడు నా తరఫున నాకంటే 5 ఆప్షన్లు వస్తారు. ఎందుకంటే మాకు డైలీ ఇక్కడ ప్రతి ఆప్షన్ తిరిగి ఉంటారు. మీరు ఏం చెప్పకపోయినా మీ యొక్క టీచర్స్కి పనిష్మెంట్ తీసుకుంటున్నారు. మన సార్ వచ్చారు, టీఓ సార్, ఆ రోజు అడవడికి వెళ్ళిపోయాం వస్తుందని. ప్రతి ఒక్కరు కూడా సిలబస్ చూస్తున్నారు. సిలబస్ అంటే నాకు తప్పగా వెళ్ళారు, ఎక్కడో పేపర్లో పడింది. మినిమం కూడా లేదు 10 ప్లస్ స్టూడెంట్స్ కలిసి. సో టీచర్ చెప్పిందని మనం కూడా చదువుకోవాలి. మీరు సరిగ్గా 5 ఆన్సర్లు ఇస్తున్న తర్వాత ఏమి కూడా మాట్లాడకుండా కాంగుంటే అక్కడ ఏంటంటే మీ టీచర్స్ ఏం చెప్పట్లేదు. నేను ఎవరు అడగలేదు. మీరు నేను ఏం సబ్జెక్టులు